ఉదయం 11 గంటలు సవాళ్లకు వేదికగా మారిన తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఈ టైం లైన్ చుట్టూ తిరుగుతోంది. లీడర్లు విసుకున్న ఛాలెంజ్లకు ఈ టైమే హాట్ డెడ్ లైన్ గా మారిపోయింది. ఈ టైం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్ని సవాళ్లకు ముహూర్తం ఒకటే, కానీ వేదికలు మాత్రం 3. అటు తెలంగాణ భవన్, ఇటు ప్రెస్ క్లబ్, మరోవైపు అమరవీరుల స్తూపం. ఎక్కడ చూసినా ఉదయం 11 గంటలు డెడ్ లైనే కనిపిస్తోంది. మరి ఈ టైంకి స్పాట్కి వచ్చేది ఎవరు? మాట మార్చి సైడ్ అయిపోయేది ఎవరు? ఇది ఇప్పుడు రియల్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తోంది. తెలంగాణలో సవాళ్ల రాజకీయం నడుస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. నిన్నటి వరకు డైలాగ్ వరకే పరిమితమైన పొలిటికల్ సీన్ ఇప్పుడు డేట్, టైం, లొకేషన్ దాకా వచ్చేసింది. చర్చకు రమ్మంటే రమ్మంటూ మంటలు పుట్టిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డి మొన్న విసిరిన ఛాలెంజ్ తో అసలు సినిమా స్టార్ట్ అయింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. ఏ విషయంలో అయినా మీరు చర్చకు సిద్ధమా? వస్తాడా అసెంబ్లీకి? రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 సంవత్సరాలు మీరు చేసింది ఏంది రైతుల కోసం? 10 సంవత్సరాలు మేము చేసింది ఏందో ఈరోజు ఆలోచన చేద్దాం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతేమాస్గా స్వీకరించారు. సవాల్ను స్వీకరిస్తున్నా చర్చకు వరంగల్ అయినా సరే, హైదరాబాద్ అశోక్ నగర్ అయినా సరే నేను రెడీ అంటూ కేటీఆర్ ప్రతి సవాల్ విసిరి మరింత హిట్ పెంచారు. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ, మా పార్టీ తరఫున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకి చర్చ అంటాడు. బెస్ట్ వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకున్నావా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా, నిరుద్యోగుల మీదైనా, దేని మీదైనా సార్, టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం. కేటీఆర్ సవాల్ కు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి నీలాగా ఖాళీగా లేడు, గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టడానికే సమయం సరిపోతుంది అంటూ సెటైర్లు వేశారు జగ్గారెడ్డి. కేటీఆర్ గారు ఫ్రీగా ఉన్నారు, ఆయన చర్చలకు ఎప్పుడంటే అప్పుడు వస్తాడు, ఆయనకేం పని లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టైం లేదు. ఎందుకు లేదు? 2 పనులు ఉన్నాయి ఆయనకు. ఒకటి, వాళ్ళ నాయనే ఎవరు మన కేసీఆర్ గారు చేసిన అప్పులకు మిత్తి కట్టాలి, అప్పు కట్టాలి, మళ్ళా పథకాలు అమలు చేయాలి. అయితే కేటీఆర్ విసిరిన సవాల్ను మంత్రి జూపల్లి కృష్ణారావు స్వీకరిస్తూ టైం, లొకేషన్ ఫిక్స్ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నేరుగా తెలంగాణ భవన్ కే వస్తున్నా, కమాన్ కేటీఆర్ కాస్కో అంటూ పొలిటికల్ గా హై వోల్టేజ్ క్రియేట్ చేశారు. ఎంత నిజాయితీగా మాట్లాడితే లెక్క. ఇప్పుడు లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ అవసరమంటే నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలితే ఒకటి చాలదా? మర్చుకోకటి. ఇటు గురుకులాల ఇష్యూపై కూడా పొలిటికల్ వార్ ఓ రేంజ్ కు వెళ్ళింది. గురుకులాల టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 2000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందన్నది ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపణ. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆధారాలతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వస్తున్న కాంగ్రెస్ మంత్రులు కూడా ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ మంత్రులు వస్తారా, పారిపోతారా అంటూ వాయిస్ రైజ్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ ను కాంగ్రెస్ మంత్రులు అంతే సీరియస్ గా తీసుకున్నారు. ప్రజల సమక్షంలోనే నిజానిజాలు తేల్చుకుందామంటూ ప్రతి సవాలు విసిరారు. ఉదయం 11 గంటలకు ఆధారాలతో అమరవీరుల స్తూపం దగ్గరకు రావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఛాలెంజ్ చేశారు. కాకపోతే ఆ చర్చకు కేటీఆర్, హరీష్ రావు వస్తే తాను, మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ కలిసి వస్తామని, అవినీతి నిరూపించి మమ్మల్ని ఓడిస్తే తక్షణమే రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కరే వస్తే ఆయనతో చర్చించడానికి తమ పార్టీ అధికార ప్రతినిధులు చాలని, తాము అన్ని ఆధారాలతో అమరవీరుల స్తూపం దగ్గర సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ సవాల్పై తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులతో సహా ఎవరితోనైనా, ఏ వేదికపైనైనా చర్చకు తాము రెడీ అన్నారు. ప్రెస్ క్లబ్ లోనైనా, అసెంబ్లీలోనైనా పూర్తి పారదర్శకంగా చర్చించడానికి సిద్ధమని ప్రకటించారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిధి దాటి వ్యవహరించవద్దని, బలహీన వర్గాలను కించపరిచేలా మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు పొన్నం. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ ఆఫీస్, అటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మరోవైపు అమరవీరుల స్తూపం, ఏ వైపు చూసినా ఉదయం 11 గంటల డెడ్ లైన్, హాట్ లైన్ గా కనిపిస్తోంది. మరి ఈ సవాళ్ల సమయానికి ఎవరు వస్తారో, ఎవరు వెనకడుగు వేస్తారో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.